ఓడిపోతే పిండి మీసాలే. పాపాయమ్మకి వేషం పెట్టండు. ఏమిటది? ఏమిటి ఆటలు? ఏమిటి ఇదంతా? జలబుల జెంట్స్. జలబుల జెంట్సా? ఇది ఢిల్లీ ఆట. అదేం ఆటరా? మన సుగంధికి చాలా ఆటలు తెలుసు. మార్చిలోన, మార్పులిద్రోన, దిల్ ఖుష్, దిల్ పసంద్, చిన్ని పాప, చుంచుంజంగ్, ఇవన్నీ ఎడ్యుకేటెడ్ గేమ్స్. ఇటు మన అగ్రహారమే ఓడిపోయిందిరా. నువ్వే రంగంలోకి దిగి మన అగ్రహారం పరువు కాపాడాలి. ఏం ఆటలాడుతున్నారా? ఆడమనే చెప్తున్నా. అవయ్య ఢిల్లీ గెలిచేసి మావయ్య, నువ్వు ఆడాలి మావయ్య. హైదరాబాద్ పరువు పోయింది మావయ్య, నువ్వు ఎలాగైనా ఆడి గెలిపించాలి మావయ్య. ప్లీజ్ మావయ్య, ఆడు మావయ్య. నోరు మూసుకుంటారా? మావయ్య ఆయనకంత ధైర్యం లేదు, భయపడుతున్నాడు. నాతో పోటీ చేయగలడేంటి? జారుకున్నాడు పప్పు సుద్దా మావయ్య. నిన్ను పిలిచిపోయిన మధ్యగా లోపల వచ్చాయి. నువ్వు కదా ఢిల్లీ ఫాల్ డౌన్. నిన్న రాత్రి ఎక్కడికి వెళ్ళారు? గోల్కొండ వెళ్ళాను. ఏం లేదు, ఎన్ని గారింటికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని నాంపల్లి స్టేషన్ చూశాను. స్టేషన్ దగ్గర? అవును, ప్యాంటు షర్టు టై వేస్తున్నారు. ప్యాంటు షర్టా? నేనా? పిచ్చిదానా? పిట్టు పిట్టు పిట్టు. ఏమిటా? అబ్బా, నూతి గట్టు దగ్గర పాచి కడుగుతుంటాను, కాలు జారి మడం పెడికింది. కష్టం అర్థనా చేయరా? అయ్యో, దానికి ఇంత దూరం రావాలా? మావితో చెప్తే తోమేవాడు కదా. నేను కాలు ఎత్తానంటే ఆయన దబ్బన కింద పడిపోతాడురా. మన అగ్రహారంలో నువ్వు ఒక్కడవే లక్షణంగా ఆజానుబాహుగా ఉన్నావు. కష్టం అర్థనా చేయరా? నీ అత్తనేగా. వెనుకు ఇదొక వంక, దీనికి బోధకాలు రాను. ముసలి సిగ్గు సరే లేకుండా వయ్యారంగా కూర్చుంటే నా కుట్లు మెట్టి తీసుకు చూస్తావేంటి? ఈ కంపెనీలో ఏం చూడటానికి కూడా నాకు పవర్ లేదు. నేను ఈ పిండి కల్పన ఎక్కడ పడతామండి. ఇటు జనం మారిపోతున్నారు. మన మార్కెట్ బ్రహ్మాండంగా ఉండాలి అంటే మనం కూడా కొత్తది ఏదైనా కనిపెట్టాలి, లేకపోతే పప్పులు ఉడకవు. అప్పడం ఇట్లాగే ఉండాలని రూలా? ఇజ్జుడు ఇది నగ్మ అప్పడం, ఇజ్జుడు కుటుంబది ఎంతడ అప్పడం. ఇది చూసావా? సూపర్ స్టార్ అప్పడం. ఇది చూసారా? నేను కనిపెట్టినప్పుడు. ఏంట్రా ఇది చిల్లులు గరిట్లాగా? నో, కంప్యూటర్ డిజైన్, ఎక్స్పర్ట్ క్వాలిటీ. నో, రిజెక్టెడ్. ప్యాకింగ్ పని శుభ్రంగా చేయ కుక్క అంటే బొక్కలు పెడుతూ కూర్చున్నాడు. పోరా. మరి అదే 7వ తరగతి పాస్ అని చెప్తే వినిపించుకోనంటే ఏంటని 7వ క్లాసులో లోపల డ్రైవర్ లేదు. పొరపాట్లు చూస్తుంటే మూర్చొచ్చి పడిపోయి ఉంటారు దేవుడు. ఏమిటి ఆడుకుందామా? నువ్వు అర్థం పర్థం లేని ఆటలన్నీ ఆడమంటావు. నేను రాను. ఇది జలబుల జెంట్స్ కాదు, వేరే ఆట. కప్లింగ్స్ బాగుంటుంది. ఏంటి కప్లింగ్స్? పేరే సూపర్ గా ఉంది. ఆడబోయే చూస్తాను. మణి నువ్వు ఊరుకో. నువ్వేం చేయక్కర్లేదు, ఇలాగే నించో. ఇదే కప్లింగ్స్. దీని నుంచి ఆట సూపర్ గా ఉంది. ఇటు కొంచెం పంపించవా? ఆడావు కదా, మిగతా ఆట కమ్ టు మీ. నువ్వు నాకు కప్లింగ్స్ చేస్తే కదా ఎవరు గెలిచింది ఎవరు ఓడిపోయింది తెలిసేది. కరెక్ట్. ఈ కప్లింగ్స్ ఆటలన్నీ నాకు నచ్చవు. అయితే జలబుల జంక్స్ మణి. బావయ్య, నువ్వు కూడా మంచివి. అమ్మాయిని మంచి మంచి ఆటలు నేర్చుకొస్తే వద్దంటావేంటి? అదే నేనైతే 24 గంటలు ఆడుకుంటా. ఏం చేస్తా? పాపాయమ్మతో ఆడుకుంటా. నువ్వు ఇలా పెంకితనంగా ఉండడం వల్లే సుశీల నేను ఎప్పుడు తిడుతుంది. గేమ్ మొదలు పెట్టాక పూర్తవాలిగా. ఇదే లాస్ట్ గేమ్. ఇక మీద నేను ఎప్పుడు ఇబ్బంది పెట్టను. ప్లీజ్. రాను. ఏమిటి నువ్వు కూడా సుశీల మాట్లాడుతున్నావు? మగాడు ఆడదాన్ని ముట్టుకుంటే ఏంటి తప్పు? చచ్చిపోతారా? నువ్వు ఢిల్లీకి వచ్చి చూడు, ఇదంతా సహజం, సర్వసాధారణంగా ఆడుకుంటాం. ఇప్పుడు నువ్వు ఆడకపోతే నీ మనసులో ఏదో తప్పుందని అర్థం. తప్పులేదు కదూ? అయితే చేతులు ఈ చేతుల నుండి ఇలా తీసుకొచ్చి
ఏమిటిది పశువులో ప్రవర్తిస్తున్నావు? ముందు మనుషులను అర్థం చేసుకో. చిన్నపిల్లలు పట్టుకుని అలా కొడతావేంటి? ఇంకోసారి ఇలా చేసావో तुम क्या कर रहे सुक्कू? जरा टाइरो ना బబ్లు మత్తు జావా సుక్కు. అమ్మా రారా. ఏంటన్నా కాలరా పెట్టావు? ఏంట్రా ఫిలిం చూపిస్తున్నారు? ఏంటా పరుగు? అది కదన్నా, నేను చూపు ఆడుకుంటున్నామా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతుంది. ఏమాటది? డిక్కీలో నాన్న. ఏంటది? టిక్కీలోనా? ఆ. ఏదాడు? దానికి ఇద్దరు కావాలన్నా. సుక్కు. ఏంట్రా సుక్కు చుక్క కూరను నాతోడా? సరే కొంచెం వెనక్కు పో. నువ్వా? పోయాను. నువ్వు కూడా అలా వెళ్ళి నిల్చో. వెళ్ళావా? వెళ్ళాను. ఇలా వంగు. వంగున్నాను. వంగి టిక్కిలోనా టిక్కిలోనా అంటూ వెనక్కిరా. సర్లే సన్నాసి నువ్వు చెప్పు. 1 2 3 టిక్కిలోనా 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 టిక్కిలోనా. అమ్మా ఎందుకన్నా తగ్గావు? ఏంటో నువ్వు తప్పు తప్పుగా టిక్కిలోనే ఆడతావు. ఏంట్రా టిక్కీలోను? దేనికి పడితే దానికి లోన్ ఇవ్వడానికి పల్లెలు అనుకున్నావా? తినుకొని వెనకాల వస్తాడంట, మేము ముందుకు వెళ్ళి లోన్ ఇవ్వాలంట. వాళ్ళు రాలిపోతాయి. మనం చూసుకోమా. టిక్కిలోనా 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 టిక్కిలోనా. ఏంట్రా థింకింగ్? నేను అప్పటి నుంచి చూస్తున్నాను. దీన్ని గుచ్చి గుచ్చి చూస్తున్నానంటే వీడు పెద్ద జీడీ నాయుడు సింగిల్ టీం రీసెర్చ్ చేస్తున్నాడు. అది కాదన్నా, ఈ టీని ఎట్లా తాగాలా అని ఆలోచిస్తున్నాడన్నా. ఇప్పుడు చూడు, ఎట్లా పట్టుకుని ఎట్లా ఎత్తుకుని ఎట్లా తాగాలి. రీసెర్చ్ అయిపోయింది కదా, టీ కూడా అయిపోయింది, వెళ్ళిపో. తాగేసావా? అవును. అందులో బల్లి పడింది, దాన్ని తీసి బయట పడేసి తాగుదామా వద్దా అని ఆలోచిస్తున్నాను. ఏనా బల్లి పడిన టీ తాగితే తాగిన 5 నిమిషాలకి చచ్చిపోతారట. అయితే నువ్వు చచ్చిపోతావన్నా? నో ప్రాబ్లం. అబ్బా ఏంటి తమ్ముడు చేస్తున్నారు? స్పూన్లింగ్ ఆట అన్నా. స్పూన్లింగ్? అవును, స్పూన్లింగ్ ఆట. నేను కనిపెట్టే గేమ్. నువ్వు కూడా ఆడొచ్చన్నా. ఎట్లది? నా నోట్లో స్పూన్ ఉండేదా? ఆంటీ నోట్లో స్పూన్ ఉందా? ఆ నిమ్మకాయని నా నోట్లో ఉన్న స్పూన్ లోకి రప్పించగలిగితే ఒక గోలు కొట్టినట్లు లెక్క. ఇప్పుడు నా యాలగా ఇంకొకసారి స్పూన్ లింగ్ లింగ్ అని ఆటలాడాము, నోరు తెచ్చి అట్టగా పెడతా. నిలపంలాగా నాని బయట పెడతా. ఇదేంట్రా ఇది? ఇదా నెక్స్ట్ గేమ్ అన్నా. అదేం గేము? ఈ చివరి నా నోట్లో పెట్టుకుంటానా, ఆ చివరి ఆంటీ నోట్లో పెట్టుకుంటుందా. ఈ పళ్ళన్నీ చప్పరిస్తూ చప్పరిస్తూ తీయాల. ఎవరు ఎక్కువ చప్పరిస్తే వాళ్ళకు ఒక గోల్. బ్యూటిఫుల్ గేమ్. ఈ ఆట పేరేంటండి? చప్పలింగ్ ఆట అన్నా. సప్లింగ్ ఆట? అదే చప్పరించి చప్పరించి ఆడాలి. ఇదేనా సప్లింగ్? సప్లింగ్ ఆట అంటే సప్లింగ్ ఆట. ఒక్కడ కూడా రాత్రి ఆడుకున్నా పడతా. అదో అదో నా జాలగా ఇంకోసారి ఆడేమంటే పిచ్చి కుక్కలతో కనిపిస్తా. టెలిగ్రామ్ ఇక్కడ సంతకం పెట్టండి. ఏంటన్నా మీ నాన్న బకెట్ తెరేశాడా? ఇందులోనే పారా. ఇదిగో పెద్ద నీ చుట్టాలమ్మాయి అదే సుగంధకి ఢిల్లీలో అర్జెంట్ గా పెళ్లి కుదిరిందంట. మనందరినీ రమ్మని టెలిగ్రామ్ వచ్చింది. అలాగా? అది తీసుకోమండి. ఆ అమ్మాయికి లోన్ ఇవ్వడానికి మంచి కుదిరాడు. ఇక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు టిక్కీలోనా టిక్కీలోనా? ఎక్కడ? ఢిల్లీలో టిక్కీలోనా? నేను అరగంట నుంచి అడుగుతున్నాను, ఈ అరిసెలో నిన్నెవరో? నాలాంటి సేల్స్ ఎగ్జిక్యూటివ్ దీన్ని అరిసె అని చెప్తే వ్యాపారం ఎలా వస్తుంది? నిజమే అన్నా. అరిసె అంటే ఎలా ఉండాలి? ఉప్పుగా, స్మూత్ గా, దోరగా, నోట్లో పెట్టుకుంటే కరిగిపోయిట్టుండాలి. టెన్షన్ అవ్వద్దన్నా. లెస్ టెన్షన్ మోర్ వర్క్, మోర్ వర్క్ లెస్ టెన్షన్. మట్టిగా ఇంకొకసారి ఇంగ్లీష్ మాట్లాడేవో నీ ముఖాన్ని యాసిడ్ పోసి తగలబెడతా. అన్నా తక్కువ చేసి మాట్లాడుకో. నేను ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. ఏంట్రా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ? ఎంతవరకు చదువుకున్నారా?
నేను 7వ తరగతి పాస్ అన్నా. ఒరే ఎలుగుబంటి ఎదవా, నేను ఎస్ఎస్ఎల్సీరా. నువ్వు ఎస్ఎస్ఎల్సి ఫెయిల్ అన్నా, నేను 7వ తరగతి పాస్ అరే అన్నా. ముళ్ళ పంది, నేను ఎస్ఎస్ఎల్సీరా. తెలుసండి, నేను 7వది పాస్ అండి, మీరు ఎస్ఎస్ఎల్సి ఫెయిల్ అండి. పాస్ గొప్పదా ఫెయిల్ గొప్పదా? అయ్యో రామా, నన్ను ఎందుకు ఇట్టండి తొట్టి ఎదవలతో కలిసి పనిచేసేట్టుగా చేశావు. రేయ్, నాకు ఎర్రి కోపం రాకముందు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. నీకు ఎర్రి వస్తేనే పోతా. ఎర్రి రావాలా? కనిపిస్తా పోబడివా అన్నా నేను 7 మళ్ళీ వస్తా. ఇది ఒక ఎట్టు ఎట్టండి వయసు మళ్ళీ ముసలాళ్ళ పనిలో పెట్టుకుంటే అరిసెల్ని అప్పడాలాగా మార్చేస్తున్నారు. వీళ్ళందరినీ లెక్క చూసి పంపించేసి మళ్ళీ కొత్తగా నైస్ గా ముత్తుగా ఇంటర్మీడియట్ గా గర్ల్స్ పెట్టుకున్నాం అనుకో, అరిసెలు బాగా ఉబ్బుతాయి, పని గబగబా జరుగుతుంది, మనకి బోర్ లేకుండా ఉంటుంది. ఏమీ అక్కర్లేదు. ఈ కిట్టు కంపెనీలో ఎవరు కూలి కోసం పనిచేయట్లేదు. అంతా ఒక కుటుంబంలో ఉన్నాం. పనితనం అటు ఇటుగా ఉన్న వీళ్ళతోనే కంపెనీ నడుస్తుంది. లేటెస్ట్ గా స్టార్ టీవీ చూశా. ఆట విని టమాటాలు లావు లావు హుబ్బే అంట. అరే చుంపదాయి అంటే ఎవర్రా పాడేది? నేనే అన్నా. పాట అంటే నువ్వే పాడాలి. పాట నేనా? అయ్యో నే పాడినా. పాడవే నా తిట్టివే. పాడు సుశీల. ఎదలో సిరుములేదో గుచ్చేసి పోతే అది